శ్రీపవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. స్పీకర్ను ఎన్నుకున్న అసెంబ్లీ సభ్యులు. అసెంబ్లీ సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక. ఆయన స్పీకర్ పోడియం దగ్గరకు తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయ్యన్న పాత్రుడు ఎప్పటికీ ఫైర్ బ్రాండేనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అత్యున్నత గౌరవమైన సభగా 16వ సభను తీర్చిదిద్దాలని పిలుపు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవగా నేడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా స్పీకర్ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని కూటమి నేతలు ఎన్నుకున్నారు. ఉప సభాపతి పదవికి రాయలసీమ నుంచి బోయ సామాజిక వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. చీఫ్ విప్ గా మరో సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి పదవికి అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. ఆయనను గౌరవంగా సభాపతి సీటు వద్దకు తోడ్కొని రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు సూచించారు. సభ్యుల అభినందనల మధ్య అయ్యన్న పాత్రుడు స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అయ్యన్న పాత్రుడిని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. కాగా సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్పీకర్ పదవికి తనను ప్రతిపాదించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. 16వ శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావటంపై సీఎం చంద్రబాబు నాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా ఎన్నికయ్యారని, ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అని చంద్రబాబు నాయుడు కొనియాడారు. 66 ఏళ్ల వయసు ఉన్న ఇప్పటికీ ఫైర్ బ్రాండే అని పేర్కొన్నారు. అత్యున్నత గౌరవప్రదమైన సభగా 16వ సభను తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. అయ్యన్న పాత్రుడు ఎప్పటికీ ఒక ఫైర్ బ్రాండేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అంకిత భావం విషయంలో అయ్యన్న కరుడుగట్టిన పసుపు సైనికుడని ఆయన ప్రశంసించారు. పార్టీని కన్న తల్లిగా భావిస్తూ 43 ఏళ్లుగా నిక్కచ్చగా రాజకీయాలు చేశారని అన్నారు. మచ్చలేని అయ్యన్న పాత్రుడిపై గత 5 ఏళ్లలో అత్యాచారంతో సహా 10ల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారన్న చంద్రబాబు దేనికి భయపడకుండా ధైర్యంగా పోరాడి ప్రజలు గెలిచి అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక ముద్ర వేశారు. అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరన్న చంద్రబాబు అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆనాడు ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్న రాజకీయాలకు వచ్చారని గుర్తు చేశారు. 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా ఎంపికయ్యారని, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని తెలిపారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అని చంద్రబాబు నాయుడు కొనియాడారు. సభలో ఇక్కడ చూసాం, ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. చాలా ఆనందంతో, చాలా గర్వపడుతున్నాం. అందరి ఆమోదంతో 16వ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి అయ్యన్న పాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన, మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మనందరి మారిగానే ఆయన కూడా ఒక హంబుల్ కుటుంబంలో ఎన్నో నిబ్బరంతో ముందుకు పోయిన వ్యక్తి. కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 62, 63 సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు, ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ జరిగాయి. అయితే ఒక్క విషయం ఉండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క నాయకుడిలో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి. అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా జనాబ్ నాసిం మహమ్మద్ ఫరూక్ పదవీ బాధ్యతలను చేపట్టారు. రాష్ట్ర సచివాలయం 3వ బ్లాక్లో తనకు కేటాయించిన ఛాంబర్లో మధ్యాహ్నం 2 గంటలకు సర్వమత ప్రార్థనలు ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఫరూక్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి తొలిసారిగా సంతకం చేయడం జరిగింది. ప్రధానమంత్రి జన్ వికాస్ కేంద్రం వంటి కేంద్ర పథకాల ద్వారా మైనార్టీల కోసం నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పీఎంజేవీకే కింద 2014-19లో మంజూరైన 643.54 కోట్ల విలువైన 77 ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఈ క్రమంలో గత 5 ఏళ్లలో ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి పురోగతి లేని కారణంగా జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చి త్వరగా వాటిని పూర్తి చేయవలసిందిగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్ కు సూచించినట్లుగా తెలిపారు. రాష్ట్రం తరపున కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రెవెన్యూలో ఉన్న వక్ఫ్ బోర్డును, పాఠశాల విద్యాశాఖలో ఉన్న ఉర్దూ అకాడమీని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి వాటిని ఏకం చేసి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గా నామకరణం చేసిన ప్రక్రియలో తన పాత్రను మంత్రి ఫరూక్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డుకు కోట్లాది ఆస్తులు ఉన్నాయని వాటిని కాపాడుతామన్నారు. గతంలో ముస్లిం యువత కోసం కర్నూలు, కడపలో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టించి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు. ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి ధన్యవాదాలు. వారికి రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు. మళ్ళీ డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు. బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు. నాకు అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి అది నా బ్రైన్ చైల్డ్ వక్ఫ్ బోర్డు. నాకు దాని గురించి మైనార్టీ సంస్థ దీని గురించి మైనార్టీ దీన్ని నామకరణం చేసింది మేము. ఇవన్నీ వేరే ఉన్నాయి. ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు. ఇది వక్ఫ్ బోర్డు ఆ రెవెన్యూలో ఉన్నది. ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నది. దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షతలో మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో, అదేవిధంగా మైనార్టీలు క్రిస్టియన్స్ ఉన్నారో, మైనార్టీలు ఏ భాగాలు వస్తాయో వారందరి కోసం అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి, పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడం, మరి దాన్ని 3 పూలుగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఆ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి తీసుకురావడం జరిగింది. పెళ్లి కానుక అనేది అని ఆ దుల్హన్ పథకం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కాక దేశంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. అది కూడాను ఆ రోజు హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఇందాక చెప్పాడు, చాలామంది తక్కువ మంది తెలుసు. ఈటీవీ కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మేమే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రామారాజు గారు కీర్తిశల్లో లేరు. వారు నేను ఇక్కడ ఉర్దూ టీవీని ఏర్పాటు చేయాలనుకున్నాను. మన భారతదేశం లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా ఉర్దూ టీవీని పెట్టినాకంతా కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మా పార్టీ, మన అధికారంలో ఉండే పార్టీ ఉర్దూ అకాడమీ ద్వారానే స్థాపన చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామండి. ఎందుకంటే ఇక్కడ టైం లేదు కాబట్టి మీకు కూడా ఇప్పుడు బ్రీగా ఎందుకంటే చాలాసేపు నుంచి ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు మనం అవకాశం కలిగించిన మన సెక్రటరీ గారు, మైనార్టీ సెక్రటరీ గారు, ఈ రోజు భారతదేశ చరిత్రలో పొటల్లో లిఖించదగ్గ రోజని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, తన చేసిన శపథాన్ని నెరవేర్చుకొని ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉద్ఘాటించారు. నిండు సభలో తనను అవమానిస్తే ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని ముఖ్యమంత్రి అయ్యాక
మళ్లీ అసెంబ్లీకి వస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు 164 సీట్లతో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారని తెలిపారు. పశ్చిమలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాస్, రోజా, అంబటి రాంబాబులు చంద్రబాబు నాయుడు ఎంతగా విమర్శించారో ప్రజలకు తెలుసని, అధికార మదంతో చంద్రబాబు నాయుడు భార్యను కూడా అవమానించారని, కొడాలి నాని ఒక లొచ్చా అని అన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాటలకు కట్టుబడి ఉన్నారని, అలాగని మా నాయకుల్ని ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రిషికొండ మీద భవనాలు కట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా అని అన్నారు. సమ్మిట్ కోసం విదేశాల నుండి బిజినెస్ పర్సన్స్ వస్తారు అని సొల్లు మాటలు మాట్లాడుతున్నారని, జగన్ సమ్మిట్ పెడితే స్మగ్గర్లు తప్ప వ్యాపారులు వస్తారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి 42,000 కోట్లు దోచుకున్న గజ దొంగ అన్న విషయం జగమెరిగిన సత్యమని అన్నారు. ఫర్నిచర్ దొంగ అని కూడా తేలిపోయిందని తెలిపారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పెడితే సహించమని హెచ్చరించారు. సూపర్ 6 పథకాలను చంద్రబాబు నాయుడు అమలు చేసి తీరుతారు అని తెలిపారు. కాబట్టి మీకు చెప్తున్నాయిక మీకు ఇచ్చే టైం అయిపోయింది. మీరు ఆ టైంని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పారిపోవడం కాదు, పండి మీరు వదిలేస్తాం. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ నువ్వు మాట్లాడితే ఎవడు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడు ఉండడం, ఎవరిని విజయవాడ వచ్చినా వదిలిపెట్టేది లేదు. చంద్రబాబు గారి మీద పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నేను ఓపెన్గా చెప్తున్నా. ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మీ వీడియోలో పిలుస్తారు. ఏ ఒక్క వ్యక్తినా ఎవరి మీద దాడి చేసాము మేము? ఎవరి మీద దాడి చేయాల? ఎందుకని ఈ కుక్కలు, వీళ్ళు అరిచే కుక్కలు, వీళ్ళ గురించి తెలుసు. మా కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలని కానీ, వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, వెల్లంపల్లి సీను కానీ, ఈ 5 కూడా అరిచే కుక్కలు. హత్యాంత సీన్ లేదు వీళ్ళకి. కాబట్టి మేము వదిలేసాం, వీళ్ళేదో అరిచారు రాని. అలాగని మళ్ళీ ఇంకా అరుతున్నారు అనుకో, పిచ్చి కుక్కలు మరీ ఓవర్గా అరితే ఏం చేస్తాయని, కరుతాయని రాళ్ళు పెట్టి పడతారు. అలా చేస్తాం మేము కూడా, చెప్తున్నాయి. పడాలని ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాగు నీకు ఇచ్చిన టైం అయిపోయింది. చంద్రబాబు గారి గురించి ఇంకొక మాట్లాడామంటే నువ్వు కాదు, ఎవడు మాట్లాడినా సరే విజయవాడలో బుద్ధా వెంకన్న అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ సైనికులుగానే ఉంటా. నేనేదో ఎమ్మెల్యే అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు, బుద్ధా వెంకన్న ఉన్నాడు అనుకుంటున్నారే మీరు. అవన్నీ నథింగ్. నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ముఖ్యం. ఎవడన్నా సరే పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగారంటే మాత్రం విజయవాడ బోర్డర్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తారు. జగ్గైపేట చుట్టుపక్కల గ్రామాల్లో కలుషిత నీరు తాగి కొంతమందికి డయేరియా సోకటం వల్ల వారిని జగ్గైపేట పట్టణంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్లోకి మరికొంతమందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించడం జరిగింది. హుటాహుటిన హాస్పిటల్కి చేరుకొని డాక్టర్ అనిల్ కుమార్, సూపర్వైజర్ వెంకట్రావు, రమేష్లతో కలిసి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డిఎంహెచ్ఓతో మాట్లాడి గ్రామంలోని వైద్య బృందాలను పంపించాలని, అదేవిధంగా డయేరియా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గైపేట నుండి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి మెరుగైన వైద్యం కోసం వెళ్లిన వారికి డిఎంహెచ్ఓ గవర్నమెంట్ సూపర్వైజర్ను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీలలో చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించడం ఇదే ప్రథమం. సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను ఆయన కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపనున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ విజయం సాధించారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు నాయుడు 1989 నుంచి ఇక్కడ ఎదురులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. చిట్టినగర్ కొండల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ గంగాదుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు కుంకుమార్చనలో పాల్గొన్నారు. జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని మారెమ్మ అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు శుక్రవారం జరిగాయి. మహిళా భక్తులు అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమికి అమ్మవారికి కుంకుమార్చనలు ప్రత్యేకంగా జరుగుతాయని, అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి కుంకుమార్చన జరిగాయని, ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారని తెలిపారు. ఆషాఢ మాసం 20వ తేదీ నుండి అమ్మవారికి ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ను ఎన్నుకున్న అసెంబ్లీ సభ్యులు. అసెంబ్లీ సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక. ఆయన స్పీకర్ పోడియం దగ్గరకు తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయ్యన్న పాత్రుడు ఎప్పటికీ ఫైర్ బ్రాండేనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అత్యున్నత గౌరవమైన సభగా 16వ సభను తీర్చిదిద్దాలని పిలుపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.